వీక్షకులకు స్వాగతం. నమస్కారం. టీటీడీ లడ్డు కల్తీ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు బిఆర్ నాయుడు గారి మీద ఫేక్ వీడియోలు, డీప్ టెక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారం ఫేక్ అని చెప్పి తెలిసిన ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తహరణానికి పాల్పడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫేక్ ప్రచారం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వన్ మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత బిఆర్ నాయుడు గారి మీద ఫేక్ వీడియోలు చేసి ఫేక్ ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తహరణకు పాల్పడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ ఉద్దేశం ఏమంటుందంటారు? టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత ఎంతమంది వాళ్ళ బోర్డు చైర్మన్గా చేశారన్న? అంటే ఒక చైర్మన్గా నువ్వు దిగిపోతే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఈ విధంగా టార్గెట్ చేయాలా? ఇప్పుడు మనం తెలుగుదేశం వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం చూసాం కళా వెంకట్రావు, పప్పల చలపతిరావు, లేకపోతే సుబ్బరామిరెడ్డి, ఆదికేశవ నాయుడు, బాపిరాజు, ఎంతమంది ఇప్పుడు చదలాడి కృష్ణమూర్తి, పుట్టా సుధాకర్ యాదవ్, అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ ఇట్లా మారుతూ వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడిని ఈ విధంగా వీడియోలు, ఈ విధంగా ఫేక్, ఈ డీప్ ఫేక్ లేకపోతే ఏఐ మార్ఫింగ్ చేసి అసలు ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళా మాట్లాడతాడు. ఎవరో ఒక మహిళ, ఆ మహిళ రాసిన లేఖ తీసి ఆ మొత్తం ఆ లేఖ చదువుతాడు. అతనే చెప్తాడు ఇది 2019లో చంద్రబాబుకి రాసిన లేఖ అంటాడు. 2019లో ఆమె ఎవరో చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి లేఖ రాస్తే ఇప్పుడు అవసరమా? అంటే ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుబ్బారెడ్డి చైర్మనో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మనో ఉన్నప్పుడు మీ మీద వాళ్ళ మీడియా TV5 మరి మీ మీద యుద్ధం ప్రకటిస్తోంది. మిమ్మల్ని అమరావతికి వాళ్ళు అండగా ఉన్నారు, మహిళలతో వాళ్ళు బాగా పోరాటం చేశారు. మరి ఎందుకని చర్యలు తీసుకోవాలా? కేసులు కూడా పెట్టారు అప్పుడు బిఆర్ నాయుడు గారి మీద, మూర్తి గారి మీద. వేరే కేసులు పెట్టారు కానీ ఈ మహిళ రాసిన లేఖ 5 ఏళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర పెట్టి కూర్చున్నాడా? కాదు సార్, ఇప్పుడు ఫేక్ వీడియోలు చేసిన వాళ్ళకి ఫేక్ లెటర్ సృష్టించడం పెద్ద కష్టమేం కాదుగా. ఇప్పుడు ఎవరో ఇందు లేఖ అంటాడు, నాకు వెంటనే చంద్రలేఖ గుర్తొచ్చింది. లేఖ రాసింది కాబట్టి ఇందు లేఖ అన్నాడు. ఇప్పుడు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇలాగే టార్గెట్ చేశారు. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ టార్గెట్ చేశారు, ఇప్పుడు బిఆర్ నాయుడిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు. ఎట్లా లక్ష్మీనారాయణని టార్గెట్ చేయాలి అని ఇట్లా ఆయన క్లాస్మేట్ ఎవరో మహిళ ఉంటే, వాళ్ళేదో ఆ క్లాస్మేట్స్ గ్రూప్ అంతా ఉంటే అందులో ఏదో చాటింగ్ తీసి అంబటి రాంబాబు ఎవరి చంద్రలేఖ అనేవాడు. నాకు అది గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తను సేవ చేయడానికి వచ్చాడు, దేవుడి సేవలో ఆయన ఉన్నాడు. మీ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. అది బిఆర్ నాయుడు ప్రమేయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం కాదు. అది అసలు సుప్రీంకోర్టే ఎంక్వైరీకి ఆదేశించింది. సుబ్బారెడ్డి కోర్టే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ సిట్ నిరూపించింది. అది మీరు స్కాములు చేసి, మీరు పాపాలు చేసి, మహాపాపాలు. ఏది ఇవాళ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీలో 10,000 కోట్ల స్కాములు జరిగినాయండి. ఏది ఇదొక్కటే, ఇది చిన్నది. ఏది ఆ నెయ్యి వాళ్ళ గొయ్యాళ్ళు తీసుకున్నారు, 250 కోట్ల స్కామ్. నేను అంటోంది ఏంటంటే అది చాలా మైనర్. దాంతో పోలిస్తే ఇంకా పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి. 1,600 కోట్ల స్కామ్ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఇంజనీరింగ్ విభాగంలో జరిగింది. ఎంత? 1,600 కోట్ల స్కామ్ అనమాట. ఇప్పుడు నెయ్యి 250 కోట్లు, అసలు సరుకులు సంవత్సరానికి 800 కోట్లు. ఆ 5 ఏళ్లలో 4,000 కోట్ల స్కామ్ అది. ఏది? సరుకుల కొనుగోళ్లలో సుబ్బారెడ్డి అతని హయాంలో 2,700 స్కామ్, 2,700 కోట్లు. భూమన కరుణాకర్ రెడ్డి ఇతని హయాంలో మరి 1,600 కోట్ల స్కామ్. ఒట్టి ఆ సరుకుల కొనుగోళ్లలోనే 4,000 కోట్ల కక్కుర్తికి పాల్పడ్డారంటే ఆ బంగారం తాపడంలో కూడా సగం బంగారం మింగేశారన్నారు. అదే కదా. ఇప్పుడు 50 కోట్ల స్కామ్ నిన్న ఒకటి బయట పెట్టాడు. ఏది? బిఆర్ నాయుడు నిన్న ప్రెస్ మీట్లో భగవద్గీత 50 కోట్లు అవుద్దండి. అది కనుక బయటకు వస్తే నీ కొడుకు కూడా జైలుకి వెళ్తాడంటే ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు, నీ కొడుకు అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ శాలువాల కుంభకోణం 80 కోట్ల స్కామ్. అది పట్టు వస్త్రాలని చెప్పి పాలిస్టర్ నగరి షోరూంలోనే ఇక్కడ కొనుక్కొచ్చారు. అంటే అవినీతి కుంభకోణాలకి నెలవుగా చేశారు జగన్మోహన్ రెడ్డి. అతనే దోషి ఇక్కడ. ఏది? ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి, A3 భూమన కరుణాకర్ రెడ్డి, A4 ధర్మారెడ్డి. ఎక్కడో డిఫెన్స్లో ఉన్నాడిని, ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నాడిని ఇక్కడికి తేవడం ఏంటండి? ఒక IAS పనిచేయాల్సినటువంటి పోస్టులో అతన్ని పెట్టడం,
అతనితో మొత్తం అంతా 5 ఏళ్ళు అసలు స్వామివారికే పంగనామాలు పెట్టారు. అరే అసలు నిలువు దోపిడీ చేశారు. ఏది భక్తులు స్వామికి నిలువు దోపిడీ ఇస్తారు, వీళ్ళు స్వామినే నిలువు దోపిడీ చేశారు. ఆ హుండీలో వేసిన డబ్బులు కూడా దొంగతనం చేశారంటే పరకామణి కేసులో ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పదు. అందుకే ఇప్పుడు ఆ సతీష్ కుమార్ అదృశ్యం. హత్య అని కుటుంబ సభ్యులు చెప్తుంటే ఇతను ఆత్మహత్య అంటాడు. సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అతను చంపారు అని వాళ్ళు చెప్తుంటే అసలు అది అనుమానాస్పద మృతిగా నమోదైతే ఇతను ముందే అది ఆత్మహత్య అని చెప్తాడు. చనిపోయిన అరగంటకి ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య అంటాడు. అంటే నెయ్యి కేసులో సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పదు, పరకామణి కేసులో భూమన అరెస్ట్ తప్పదు అనేటువంటి భయంతో ఇప్పుడు టార్గెట్ బిఆర్ నాయుడు. బిఆర్ నాయుడు టార్గెట్ కాదు, టార్గెట్ శ్రీవారు. ఏది ఏడుకొండల వాడినే టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ దాడి ఏంటండి? దేవుడి మీద దాడి. ఇప్పుడు బిఆర్ నాయుడు ఎన్నాళ్ళు అయింది ఆయన చైర్మన్గా? అరే చైర్మన్గా అయిన ఈ 400 రోజుల్లో 400 కుట్రలు అండి. రోజుకో ప్రెస్ మీట్. ఇతను గతంలో ఇట్లా దిగిపోయిన చైర్మన్లు పెట్టారా? ఇప్పుడు పుట్టా సుధాకర్ పెట్టాడు ఈ విధంగా తర్వాత వచ్చిన చైర్మన్ల మీద. అంటే గతంలో లేదు, కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత జరిగిన దోపిడీ మీద రోజుకోటి బయటకు వస్తూ ఉంటే కంగారు పడిపోయి భయపడిపోయి రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే ఒక అక్కసు, ఎదురుదాడి. ఏది నాకు వచ్చే ఆదాయం ఇవాళ వాళ్ళకి రాకుండా పోయిందని ఒక పగ పట్టాడు ఒక రకంగా చెప్పాలి. ఆదాయం పోవటం ఒకటి సార్, ఒక్కొక్క స్కామ్ బయటపడతా అంటే ప్రజలు పల్సన్ అయిపోతున్నారు, భక్తుల ఆవేశం పెరుగుతూ ఉంది. ఆ భయం నుంచి బయటపడి ఎదటాల మీద బురదలటం అనమాట. అరే ఇప్పుడు అసలు ఈ బూతులు ఏది ఇప్పుడు మీరు అసలు భూమన బ్రదర్స్ కాదు, వీళ్ళు బూతుల బ్రదర్స్. బూతు సుప్రభాతం రాశాడండి. సుప్రభాతం అంటే అదేంటి? స్వామి వారిని మేల్కొల్పే కీర్తన. అరే ఇప్పుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్టో ఉత్తిష్ట అని చెప్పి స్వామిని మేల్కొల్పే దానికి బూతు తెచ్చారు. ఎవడన్నా అసలు మనిషి అనేవాడు చేసే పని అండి సుప్రభాతాన్ని బూతు కోణంలో చూస్తావా? అరే దేవుడి విగ్రహాలు గుడి మీద ఉంటే దాంట్లో బూతు వీళ్ళు చూసేది. అంటే భూమన కరుణాకర్ రెడ్డి, ఆ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, ఈ భూమన బ్రదర్స్ వీళ్ళు బూతుల బ్రదర్స్ అంటోంది. అందుకే వీళ్ళు చూసేది బూతు, వీళ్ళు రాసేది బూతు. అంటే ఇప్పుడు అతను ఎవరు? భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి వీళ్ళన్న. అతని పత్రికల్లో విప్లవం వర్ధిల్లాలి లేకపోతే లే, ఆ పత్రికలకి ఎడిటర్లుగా వీళ్ళు అసలు ఏంటంటే హిందూ దేవతలకి లెస్బియన్లుగా గేలుగా ముద్ర వేసి ఆ పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. వాళ్ళేమో అక్కడ పదలు అనిపిస్తారు. ప్రచురణ సంస్థ కూడా వెనక్కి తీసుకుంది ఆ పుస్తకాన్ని. ఇప్పుడు వాడంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడంట. ఎవరు? ఇప్పుడు ఈ టీటీడీ ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎవరికి అప్పచెప్పాడో తెలుసా? భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి. అంటే హిందూ దేవతలని గేలుగా లెస్బియన్లుగా వాళ్ళల్లో సెక్స్ చూసినాడిని నువ్వు శ్వేత డైరెక్టర్గా చేస్తావా? శ్వేత డైరెక్టర్గా చేశాడు. శ్వేత తరపున భూమి కూడా ఇల్లు కట్టుకుంటే భూమి కేటాయించారంట. అంటే ఏం ట్రైనింగ్ ఇస్తాడు ఆయన ఉద్యోగులకి? బూతుల ట్రైనింగా? ఇప్పుడు వాళ్ళ వదిన కుసుమ కుమారి, ఆమె ఒక పెద్ద క్రిస్టియానిటీని ప్రబోధిస్తుంది. ఆమెను తీసుకొచ్చి వీసీగా పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన భ్రష్టత్వం గురించి చెప్తున్నాను. ఈ భ్రష్టులు ఇప్పుడు బీఆర్ని భ్రష్టుడు అంటున్నారు. అంటే ఇప్పుడు భ్రష్టత్వం ఎవరిది? ఆయన వయసు ఎంత అండి? 75 ఏళ్ళు 76 ఏళ్ళు అంత వయసున్న ఆయన్ని పట్టుకుని ఈ విధంగా వీళ్ళు వీడియోలు మార్ఫింగ్ చేసి అంటే ఎందుకంత పగ, ఎందుకంత కక్ష కట్టారు? కక్ష కడతాం అంటే సార్ బిఆర్ నాయుడు గారి మీద కక్ష కంటే కూడా లడ్డూలు ఇరుక్కుపోయాం, దొరికిపోయాం, ప్రజలు తిరగబడుతున్నారు, భక్తులు తిరగబడుతున్నారు, మన పరిస్థితి మన బతుకు బస్టాండ్ అయిపోయింది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించాలంటే బిఆర్ నాయుడు గారి మీద అపవాదం వేయాలి. ఆ వీడియోలు వెళ్తే కొంత జనాల్లో మార్పు వస్తుందేమో, అటు నుంచి ఇటు దృష్టి మరలుతుందని. అంటే ఇప్పుడు జాకీలు వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇక భవిష్యత్తులో ఏ హిందువు ఓటేయకూడదు, హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కే అతనికి లేదు అని ఇవాళ హిందూ సమాజం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బాయ్కాట్ చేసింది. ఏది? క్విట్ వైఎస్ఆర్సీపీ, క్విట్ జగన్మోహన్ రెడ్డి అని మొత్తం ఈ స్వామీజీలు, ఈ మాతాజీలు, పీఠాధిపతులు అసలు మీటింగులు పెట్టుకుంటున్నారు. విశాఖపట్నంలో మీటింగు, తిరుపతిలో మీటింగు, విజయవాడలో మీటింగ్ మనం చూసాం. అసలు స్వామీజీలు అసలు పీఠాధిపతులు ప్రధానికి లేఖలు రాశారు. ఆయన ఎవరు? యతిరాజ జీఎంగారు స్వామి, ఉడిపి పీఠాధిపతి, ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. దోషుల్ని కఠినంగా శిక్షించండి. నెయ్యి అంటేనే అది శుద్ధి చేయటానికి వాడతారు. విగ్రహం మీద అభిషేకానికి వీటికి శుద్ధిగా చేస్తుంది కాబట్టే భక్తులకు ప్రసాదం రూపంలో కూడా
పెడతారు, స్వామివారికి నైవేద్యం ఇస్తారు. శుద్ధి చేసే గుణం ఉన్న నెయ్యినే అశుద్ధం చేశారండి ఈ అశుద్ధులు. వీళ్ళు ఇప్పుడు మేము శుద్ధ పూసలు అంటారు. వీళ్ళు శుద్ధ పూసలా అశుద్ధ పూసలా వాళ్ళు జనమే డిసైడ్ చేసుకోవాలి. ఏది ఇప్పుడు గతంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా సుబ్బరామరెడ్డి, లేకపోతే బాపిరాజు, కళా వెంకట్రావు, చలపతిరావు, అసలు హేమీలు పనిచేశారే. వాళ్ళ మీద ఎవరన్నా ఇట్లా ఈ భ్రష్టులు ఈ విధంగా చేశారా? స్వామి సేవకు ఆయన రావడం ఏంటి, ఆయన్ని ఈ విధంగా బదనాం చేయడం, ఏం సాధిస్తారు దీనివల్ల? ఇప్పుడు బిఆర్ నాయుడుని వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేస్తే ఎవరికి నష్టం? అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇవాళ అతను ఏంటి సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ అతను బతికిచ్చే ప్రయత్నం. అంటే వీళ్ళు బతికించడానికి ప్రయత్నం చేయడం కంటే కూడా ఇంకా సమాజ్ చేయడానికే ప్రయత్నిస్తున్నట్టుందండి ఇవాళ ఇలాంటివన్నీ చేసి. ఎవరండి ఇవాళ అసలు ఇవాళ ఏ మతం ఇవాళ వీళ్ళ యొక్క బాధ్యత? మతం కానీ మతం ఏముంది? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే అటు హిందూయిజాన్ని ఈ విధంగా చేశాడు, హిందూ మతం మీద కక్ష కట్టాడు, ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. అరే నేను డిక్లరేషన్ ఇవ్వనంటాడు, నేను డిక్లరేషన్ ఇవ్వకుండా నేను వెళ్తానంటాడు, భార్యను తీసుకురాకుండా యాగం చేస్తానంటాడు, అసలు ఇంట్లోనే సెట్టింగ్ ఎంచుకుంటానంటాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ మతం ఇవాళ అతను న్యాయం చేశాడంటున్నాను, ఏంటి సొంత మతానికి ఏమైనా చేశాడా? చెయ్యకపోగా ఇవాళ క్రిస్టియన్లు అందరూ ఉసురు పోసుకున్నాడు. ఎంతమంది ఎస్సీలను చంపేశారు? ఎస్సీలు తిరగబడితేనే కదా ఇవాళ ఇతని పరిస్థితి. ఎంతమంది ఎస్సీలు భూములు లాక్కున్నారు? 13 లక్షల ఎకరాలంట వీళ్ళు కబ్జాలు చేసింది 5 ఏళ్లలో. అందులో 6 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినాయి అవన్నీ. అంటే ఏ ఎస్సీ ఇవాళ వీళ్ళని అడాప్ట్ చేసుకుంటాడండి? ఇప్పుడు ఇవాళ ఇతను డాక్టర్ సుధాకర్ ఒక దళిత కులం నుంచి ఒక వైద్యుడిగా ఎదగాలంటే ఎంత కష్టపడాలండి? డాక్టర్ అచ్చన్న వెటర్నరీ డాక్టర్, అరే చంపేస్తారా? డాక్టర్ అనిత ఆ పొంగనూరు హాస్పిటల్లో ఆమె పనిచేస్తుంటే పెద్దిరెడ్డి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారండి. అంటే దళిత వైద్యులు అంటే మీకు అంత చులక? బాత్రూంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి మరి ఆవిడని అలా చేశారు. అంటే ఇతను అరే అసలు ఏ మతం చెప్పిందండి తల్లి మీద కేసు వేయమని, చెల్లి ఆస్తులు లాక్కోమని? క్రైస్తవం చెప్పుద్దా? ఇతనికి అసలు క్రిస్టియానిటీ అన్నా కూడా లేదండి. అంతా ఒకటిదే, ఏంటి? డబ్బు, అధికారం. జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు, ఆ 2 అనమాట. దానికోసం దేనికైనా తెగిస్తాడు. ఆ డబ్బు కోసం తెగిస్తాడు, అధికారం కోసం తెగిస్తాడు. ముస్లింలను ఎంత ఇబ్బంది పెట్టారు? అబ్దుల్ సలాం అనేవాళ్ళు అసలు అతను మరీ అన్యాయం. ఏంటి 2 బిడ్డలు, భార్య రైలు పట్టాలను కట్టుకుని సామూహిక ఆత్మహత్యలు. మరి ముస్లిం ఆడబిడ్డలు అసలు ఎంత అత్యాచారాలు! ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను అసలు అతని దాడి చెప్తున్నాను అన్నమాట. అతను అడ్డం పెట్టుకుని మొత్తం వీళ్ళంతా చేసినటువంటి దాడి. అతను చేసిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలనే నాశనం చేశాడు. దమనకాండ సృష్టించాడు. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం లిస్టు చదివాడు. 2036 ఆలయాలపై దాడులంట. అరే 36 విగ్రహాలు అపవిత్రం చేశారు, 58 విగ్రహాలు చోరీ. జగన్మోహన్ రెడ్డి ఆ లిస్ట్ ఆయన చదువుతుంటే అసలు ఇంతగా జరిగిందా హైందవంపై దాడని ప్రతి హిందువు ముక్కును వేలేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకవైపు బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఉస్కో అంటాడు, ఎవరి మీదకి? బిఆర్ నాయుడు మీదకి. అతను ఉస్కో అంటే ఇతనికి ఉస్కో అనమాట. మరోవైపు ఏమో సాధువుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి సాధువులు గెటప్లు ఇచ్చి నిన్న అమరావతిలో ఏదో మీటింగ్ పెట్టించి విజయవాడ మీటింగ్ పెట్టించేది హడావుడి చేస్తున్నట్టున్నాడు. అంటే ఏంటి అసలు నువ్వు చేస్తుంది? ఈ జిమ్మికల్ కన్నిటికీ కాలం చెల్లిందండి. ఇవాళ నువ్వు నీ నటన, నీ యొక్క ఈ ఎత్తులు ఈ జనానికి పూర్తిగా అర్థమైపోయింది. జగన్ నైజం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ అనేది ఇవాళ పసిపిల్లాడిని అడిగినా చెబుతారు. ఇవన్నీ పనిచేసేది కాదనమాట. కాకపోతే చేతిలో మీడియా ఉంది, కూలి మీడియా, నీలి మీడియా, సోషల్ మీడియా ఉంది. వాటిని అడ్డం పెట్టుకుని ఈ భ్రష్టత్వం, తాత్కాలికంగా ఆ 1-2 గంటల కోసం వీళ్ళు చేసే విషప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే రోజుకోటి తీసుకుని బూమరాంగా వాళ్ళకి ఎదురు తిరుగుతాయి, అన్నీ వాళ్ళకి ఎదురు తగులుతాయి. కానీ అసలు ఇది కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన లక్షణం. ఇది కాదు ఒక మాజీ చైర్మన్ చేసే పనులు ఇవి కాదు. అంటే ఎంతగా తిరుపతి పైన ఇతను కాంక్ష ఉంచుకున్నాడో అర్థమవుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి ఉన్నాడు, అతని పని అతను చేసుకుంటూ నేను ఎట్టోగొట్లా ఈ కేసు నుంచి బయటపడితే చాలని చెప్పి ఆయన తిరుగుతున్నాడు, తప్పించుకు తిరుగుతున్నాడు. బిఆర్ నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట అన్నాడు, ఏమని? ఆ మార్ఫింగ్ అన్న సరిగ్గా చేసుకు చావచ్చు కదరా పోరం పోకాడానో ఏదన్నట్టున్నాడు.
మార్పింగ్ కూడా సరిగ్గా చేసుకుని నదలను పెట్టుకుని ఏం చేస్తారా మీరు అనేది అడిగాడు ఆయన. అంటే బోకు పూర్వం బోకులు. నేను అంటోంది అదే, వీళ్ళు భూమన బ్రదర్స్ కాదు, బూతుల బ్రదర్స్ అంటోంది అదే అనమాట. వీళ్ళు చూసేది బూతు, వీళ్ళు రాసేది బూత్ అనమాట. సుప్రభాతాన్నే బూతు చేసినాడిని బీఆర్ని బూతు చేయటంలో వింతే ఉందండి. భూమన కరుణాకర్ రెడ్డి భయం కంగారు చూస్తూ ఉంటే వైఎస్ సుబ్బారెడ్డి పాత్ర తక్కువ, భూమన పాత్ర ఎక్కువలా కనిపిస్తుంది సార్. ప్రతి స్కామ్లో అక్కడ టీటీడీ జరిగిన ప్రతి స్కామ్లో భూమన పాత్రే కనబడుతుంది. అందుకే భయపడిపోతున్నాడా? అంటే ఇప్పుడు ఈ పరకామణి కేసు అతని మెడకు చుట్టుకుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 150 కోట్లు. ఏది రవికుమార్ బయటకు వచ్చిన ఆస్తులే, అటు అక్కడ ఎక్కడ తమిళనాడులో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు. ఆ రవికుమార్ అనేవాడు పరకామణిలో కొన్నేళ్లుగా ఆ చోరీ, ఆ ఆస్తులు అతన్ని బెదిరించి వీళ్ళకి రాంచుకోవటం. ఆ పరకామణి కేసు పైన కూడా హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. అసలు సింగాలను కూడా బాగా వార్నింగ్ ఇచ్చింది, ఫైన్ వేస్తానన్నది. ఏది అసలు భక్తులు ఇవాళ వాళ్ళ విశ్వాసాలు ముడుపులు గట్టి హుండీలో వేసిన డబ్బు దొంగతనం చేయడం అంటే దానిపైన అసలు తీసుకోబోయే చర్యలు ఏంటి, ఏ విధంగా మొత్తం అంతా ప్రక్షాళన చేస్తారు. ఇవాళ టీటీడీలో సంస్కరణలు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందు రోజే వెళ్ళాడండి. ఏది ఆశీస్సులు తీసుకోవటానికి అక్కడే తిరుగుతున్నాడు ఈ ధర్మారెడ్డి అనేవాడు. ఆయన ఏదో దూరాలని చూశాడు, అతను మాత్రం నా పర్యటనలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. అప్పుడు పరారైనాడు, ఇక అంతులేడు. ఎవరు? ఆ ధర్మారెడ్డి మొన్న మళ్ళా విచారణకు వచ్చాడు. అంటే ధర్మారెడ్డి ఇవాళ ఇంతవరకు అసలు ఎక్కడున్నాడు? సుప్రీంకోర్టు వేసిన సిట్ కల్తీ నెయ్యి విషయంలో ఇవాళ ఏం చేసింది, కొంతమంది అరెస్ట్ అయ్యారు. డైరీ యజమానులు, పొమ్మిల్ జైన్, విపుల్ జైన్, అక్కడ ఏఆర్ డైరీ వాడు రాజశేఖర్, ఇప్పుడు బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ, వీళ్ళు అరెస్ట్ అయ్యారు. కొంతమంది అధికారులు బలయ్యారు. సుబ్రహ్మణ్యం అనేవాడు, వాళ్ళకి ఎంత అంటే పాపం వచ్చింది, ఏదో ఫోన్ ఇచ్చినట్టున్నారు. ఒకడికి ఐఫోను, ఒకడికి ఆ శాంసంగ్ ఫోను, ఏ ఫోన్లు ఇచ్చారు. 1,00,000 2 లక్షల కక్కుతు పడినాడు. ఒక గోల్డ్ కాయిన్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఒక్కొక్కడికి ఒక గోల్డ్ కాయిన్. ఈ దుర్మార్గులు, ఈ భ్రష్టులు చేసింది వాళ్ళందరినీ అలా లోపరిచి పాపం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ప్రిన్సిపల్ సైంటిస్టులు హర్నాథ్ రెడ్డి అనేవాడైతే నాకు అసలు 75 లక్షలు ఇచ్చారు. భూమన చుట్టమనండి కదా హర్నాథ్ రెడ్డి. అందులో మిగిలిన డబ్బు ఏదో ఉంది, 36 లక్షలు ఏమో, అవి మళ్ళీ రిటర్న్ చేస్తున్నానని చెప్పి రిటర్న్ కూడా చేశారు. మొత్తం గోల్డ్ కాయిన్స్, ఫోన్లు కూడా ఇచ్చేశారు. ఇవాళ ఈ 250 కోట్లు ఇవాళ సుప్రీంకోర్టు చేస్తుందా, సిట్ చేస్తుందా, రికవరీ చేయాలి. ఇప్పుడు మద్యం కేసులో మనం చూసాం, అక్కడ ఇదే జే బ్రాండ్ మద్యం, ఇది జే బ్రాండ్ నెయ్యి. అదేమో వీళ్ళతో తాగిచ్చారు, వేల మందిని చంపారు. ఇదేమో భక్తులకి తిరిపిచ్చారు, పొట్టలు పాడు చేశారు. ఏది ఈ ప్రసాదాలు. అక్కడ ఏది తీసుకుంది ఈడీ కానీ, ఇప్పుడు అక్కడ సిట్ కానీ ఏం చేసింది, కసిరెడ్డి రాజు ఆస్తులు జప్తు చేశారు. అతని భార్య పేరు మీద, తల్లి పేరు మీద, కూతురు పేరు మీద 32 ఎకరాలు ఏమో జప్తు చేశారు. 11 కోట్లు జప్తు చేశారు, 8 కోట్లు జప్తు చేశారు. వీళ్ళు కొన్న భూములన్నీ వాళ్ళు జప్తు అయ్యాయి. దగ్గర నాకు తెలిసి ఒక 150 కోట్లు ఏమో అక్కడ జప్తు చేశారు. దేంట్లో? కల్తీ మద్యం కేసులో. ఇది కూడా జప్తు చేయాలి. ఈ 250 కోట్లు ఇవాళ సుబ్బారెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళ ఆస్తులు అసలు ఈ 5 ఏళ్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారు, భూములు ఎంత కొన్నారు. ఇప్పుడు ఆ కేసులో, మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ కొన్నాయి బయటకు వచ్చాయి. అక్కడ గూడూరు మండలంలో మనం చూసాము, 232 ఎకరాలు కొన్నాడంట. అరవిందో వాళ్ళకి అమ్మేసి అదే చేయి మార్చినట్టుగా చూపించి దగ్గర 32 కోట్లు ఏం క్యాష్ చేసుకున్నాడు. అవి జప్తు చేశారు. ఓకే, ఈ డబ్బు కూడా ఇవాళ రికవరీ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం డబ్బు కాదు, ఇది భక్తుల సొమ్ము. భక్తులు స్వామివారికి ఇచ్చినటువంటి విరాళంగా ముడుపులు గట్టి ఇచ్చిన డబ్బు అనమాట. మనం అంటోంది అదే, ఈ కేసుని 250 కోట్ల స్కామ్గా చూడకూడదు. 10,000 కోట్లు మీరు అన్నట్టు. ఈ కేసుని 100 కోట్ల హిందువుల నమ్మక ద్రోహంగా చూడాలి. 100 కోట్ల హిందువుల యొక్క విశ్వాస ఘాతుకంగా చూడాలి. ఈ నమ్మక ద్రోహులు, ఈ విశ్వాసఘాతుకులు వీళ్ళు ఇప్పుడు బీఆర్ నాయుడిని బదనాం చేద్దామంటే ఎవరవుతారు బదనాం? నువ్వు అవుతావు. 100 కోట్ల హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ నాయుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని, దుర్మార్గమని, టీటీడీ దోపిడీలో ప్రధాన పాత్ర పోషించింది, ప్రధాన భూమికి పోషించింది కరుణాకర్ రెడ్డి అని అంటూ విశ్లేషించిన డి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.